భద్రాచలం దగ్గర ఇది చిన్న అరుణాచలంగా పిలుస్తారు. మలేషియాలో ఉన్నట్టే ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి హైట్ చాలా తక్కువ. మలేషియాలో దీని మీద త్రిపులు ఉంటారు. లోపలికి వెళ్దాము. ఇక్కడ సహస్ర లింగాలు కూడా ఉన్నాయి. ఆలయం శివాలయం ఉందిట. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వద్దాము. అక్కడ కనుక వీడియో తీయడానికి అనుమతి కనుక ఉంటే కనుక వీడియోలు తీద్దాం, లేకపోతే లేదు. ద్వాదశ లింగాలు బాబు, ద్వాదశ లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవాళ అద్భుతం అండి. అన్ని ఇవి భక్తులు ప్రతిష్ఠ చేసినవే కదండి. 1008 బ్రహ్మసూత్ర లింగాలు. ఓకే, భక్తులు చేసుకున్నవేనా? నన్ను చూపించండి. ఒక లింగ ప్రతిష్టకి ఎంత తీసుకుంటున్నారు? 7,116తో భక్తులు ఎవరైనా చక్కగా ఇక్కడ భద్రాచలం ఏరియాలో ఉన్నవాళ్ళు చక్కగా లింగ ప్రతిష్టలు చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట అయిపోయింది. ఇప్పుడు బాణలింగాల ప్రతిష్ట, బాణలింగాలు చేస్తున్నారు. వెరీ గుడ్. బాణలింగాలు అంటే సామాన్యం కాదు. బాణలింగాలు అనేవి మనం నర్మదా నదిలో దొరుకుతాయి. ఆ బాణలింగాలు ప్రతిష్ఠ చేయటం అంటే చాలా గొప్ప విషయం. రండి చూసుకుంటూ వెళ్దాము. అమ్మ ఒకసారి నన్ను చూపిస్తూ లింగాలు కూడా చూపిస్తాము. భగవాన్ వారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. ఒక 1008 బ్రహ్మసూత్ర లింగాలు స్థాపించిన వారు అరహర మహాదేవ శంభో శంకర. 4 దిక్కుల 4 లింగాలు నిర్మించటం జరిగింది. ఇది నైరుతి భాగంలో ఉన్న నైరుతి లింగం గణపతి. తర్వాత సూర్యలింగం అండి, ఎరుపు రంగులో ఉంది. అమ్మవారు సరస్వతీమాత. ఇట్లా చుట్టూ ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయటం అనేది జరిగిందనమాట. చాలా విశేషం. శ్రీ ఐశ్వర్య స్వామి, శివుడే ఐశ్వర్య స్వామిగా ఉండటం అనేది చాలా విశేషం. ముందు నంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇది మొత్తం తిరిగి చూసొస్తున్నాం. ఇది వరుణలింగం. ఇది కూడా మనకి ఈ వరుణలింగం కూడా బాణలింగమే. బాణలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది.